మరి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ పాలాభిషేకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆంజనేయుని గుడికి అక్కడ ఉన్న ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు అభివృద్ధికి 35,19,00,000 రూపాయలు కేటాయించడాన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడి నుంచే ఆయన వారాహి వాహనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు.